హాయ్ అండి. రైస్‌లోకైనా, చపాతీలోకైనా అద్దిరిపోయే సూపర్ కాంబినేషన్ కుర్మా చూసేద్దామా? అదేనండి, మన పొటాటో క్యాప్సికమ్ కుర్మా. ముందుగా ప్యాన్ పెట్టుకొని, ఆయిల్ వేసుకొని, హీట్ అయ్యాక ఆనియన్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోండి. తర్వాత క్యాప్ పెట్టేసేయండి. క్యాప్ పెట్టేసి మంచిగా మగ్గించండి. చూసారుగా, ఆనియన్ మగ్గాక టమాటో యాడ్ చేసుకోండి. టమాటో ఆనియన్ మంచిగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసేయండి. టమాటో ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదండి, జస్ట్ సాఫ్ట్గా అయిపోతే చాలు. కొంచెం మెత్తబడితే చాలండి, అంతే. ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకొని దాన్ని ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ తీసేసుకోండి. తర్వాత మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసి క్యూబ్స్గా కట్ చేసుకున్న ఆనియన్ యాడ్ చేయండి. ఆనియన్ ఎక్కువ మగ్గించకూడదండి, జస్ట్ పింక్ కలర్లోకి మారితే చాలు. చూసారు కదా, పింక్ కలర్లో మారింది. ఇప్పుడు క్యాప్సికమ్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసుకొని అవి కూడా సాఫ్ట్గా అయ్యే వరకు, జస్ట్ సాఫ్ట్గా అయ్యే వరకు మూత పెట్టి ఉడికించుకుందాము. ఆ తర్వాత ఉడకబెట్టిన ఉడకబెట్టిన ఆలుగడ్డ యాడ్ చేయండి. యాడ్ చేశాక కొంచెం పసుపు యాడ్ చేసి జస్ట్ 1 సెకండ్ అలా ఉంచేసి ముందుగా మిక్సీ చేసుకున్న మనం ఆనియన్ టమాటో పేస్ట్ ఉంది కదా, అది యాడ్ చేసుకోండి. అందులో కొంచెం నానబెట్టిన జీడిపప్పు కూడా యాడ్ చేయండి, చాలా బాగుంటుంది. లిడ్ పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించండి. చూసారు కదా ఎలా ఉంటుందో. అలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించాక మనకి కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ మీకు నచ్చినట్లుగా అది వాటర్ యాడ్ చేసి కలుపుకొని మూత పెట్టేసుకోండి. మంచిగా ఉడికాక ఉప్పు, కారం, పసుపు వేసుకొని మగ్గించుకోండి. 5 మినిట్స్ ఉడికితే చాలండి, మన క్యాప్సికమ్ టమాటా కుర్మా రెడీ అవుతుంది. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.